కర్ణుడి కవచకుండాలు ఎక్కడున్నాయో మీకు తెలుసా? నేను చెప్తా వినండి. ఒక పూరి జగన్నాథ్ టెంపుల్ లో జరిగిన ఒక చిన్న కథ గురించి చెప్తా వినండి. ఒక శివుడి టెంపుల్ దయాలు ఒకే నైట్ లో కట్టించాయి అంటే మీరు నమ్ముతారా? అది ఒక శివుడి టెంపుల్ దయాలు ఒకే నైట్ లో కట్టించాయి అంటే మీరు నమ్ముతారా? అది ఎక్కడో కాదు, నేను చెప్తా వినండి. ఈ టెంపుల్ పేరు కకన్మాద్ టెంపుల్. ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. ఈ టెంపుల్ మొత్తాన్ని స్టోన్స్ తో ఒక్కటి పైన ఒక్కటి పెట్టి కట్టారు, ఎటువంటి సిమెంట్ లేకుండా. కొంతమంది రూలర్స్ ఈ టెంపుల్ కి కట్టించారు అని అనుకుంటారు, కానీ ఆ విలేజెస్ వాళ్ళు సాక్ష్యాలుగా ఈ గుడిని దయాలే కట్టించాయని చెప్తారు. ఒక రోజు రాత్రి ఆ విలేజ్ దగ్గర స్టోన్ సౌండ్స్ రావడం చూసి ఆ విలేజ్ పెద్దలు ఆ సౌండ్స్ ఏంటో చూడడానికి వెళ్తారు. వాళ్ళు రావడం చూసి దయాలు ఆ గుడిని పూర్తిగా కంప్లీట్ చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ ఊరి ప్రజలు ఫస్ట్ టైం ఆ గుడిని చూస్తారు. అప్పుడు 100 years వరకు ఆ గుడి దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ టెంపుల్ కి ఉన్న లుక్ మిస్టీరియస్ అండ్ సీక్రెట్స్ తో ఉండడం జరిగింది. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ లో ఇది ఒక టెంపుల్ గా మారింది. అసలు గుడిలో గంట ఎందుకు కొడతారు? కొట్టడం వెనుక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయంట. అదేంటో తెలుసుకుందాం రండి. గుడిలో గంట ఎలా చేస్తారో మీకు తెలుసా? ఫస్ట్ ఆ పాయింట్ గురించి తెలుసుకుందాం. అది ఎలాగో అంటే 7 డిఫరెంట్ మెటల్స్ తో ఎవ్రీ మెటల్ కి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందట. మనం గుడిలో గంట కొట్టినప్పుడు ఆ గంట సౌండ్ 7 seconds వస్తుంది. చాలా మంది గంట కొట్టి వెళ్ళిపోతారు, కానీ అలా చేయకూడదు. గంట కొట్టాక ఆ గంట కింద 7 seconds ఉండాలట. అలా ఉండడం వల్ల గంటలో నుండి వచ్చే వైబ్రేషన్స్ మన బాడీలో 7 హీలింగ్ సెంటర్స్ ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు అలానే గంటలో నుండి వచ్చే వైబ్రేషన్స్ మన బ్రెయిన్ లో లెఫ్ట్ అండ్ రైట్ లో ఒక యూనిటీని క్రియేట్ చేస్తుంది. దీనినే మనం నాడ యోగా అని అంటారు. నాడ ఈజ్ ఈక్వల్ టు సౌండ్, యోగా ఈజ్ ఈక్వల్ టు యూనిటీ. సో గుడి గంట నుండి వచ్చే సౌండ్ మన మైండ్ ని పీస్ఫుల్ గా నెగటివ్ థాట్స్ రాకుండా చేస్తుంది. ఈసారి మీరు గుడికి వెళ్ళినప్పుడు గంట కొట్టి ఆ సౌండ్స్ ని ఫీల్ అవ్వండి. మనం టెంపుల్ బయట చెప్పులు ఎందుకు రిమూవ్ చేస్తామో తెలుసా? దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటో చెప్తా వినండి. మన పూర్వీకులు టెంపుల్స్ ని ఎక్కువగా హై ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫ్లో ఉండే ఏరియాస్ లో టెంపుల్స్ ని కొట్టేవాళ్ళు. అలా హై ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫ్లో ఉన్న టెంపుల్ లో మనం చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేసినప్పుడు ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫ్లో అనేది మన బాడీలో కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంది. దీని వల్ల మన బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే మన పూర్వీకులు ముందే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో గురించి తెలుసుకొని చెప్పులు లేకుండా టెంపుల్ లోకి రావాలి అని రాశారు. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మీలో చాలా మందికి లాఫింగ్ బుద్ధ అని షాప్స్ లో చూసుంటారు, లేదా చాలా మంది ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకంటే తనని ఒక లాఫింగ్ గాడ్ గా నమ్ముతారు కాబట్టి. అసలు అతను ఎవరు? అతన్ని ఎందుకు లాఫింగ్ బుద్ధ అని పిలుస్తారు? చెప్తా వినండి. ఇతను జపాన్ గాడ్. ఇతని గురించి జపాన్ లో అయితే ఒక స్టోరీనే చెప్తారు. ఇతని పేరు హొటాయ్. 10 సంవత్సరాలకు దాకా బ్రతికి ఉన్న ఒక బౌద్ధ భిక్షగాడు. భుజం పైన సంచి మరియు చేతిలో బౌల్ పట్టుకొని ఉంటాడు. ఇతను పెద్దలకు మరియు చిన్న పిల్లలకు తన సంచిలో నుంచి ఏది కావాలంటే అది ఇచ్చేవాడంట. ఎవరికి ఎంత ఇచ్చినా అతని సంచి మాత్రం ఖాళీ అయ్యేది కాదు. నమ్మసగని విషయం ఏంటంటే తెలియని వాళ్ళకి ఇతను ఒక భిక్షగాడు, తెలిసిన వాళ్ళకి ఇతను ఒక దేవుడు. ఇతనిని ఎవరు అయితే చూస్తారో వాళ్ళు ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు అని చెప్తారు. అందుకే జపాన్ లో ఇతనిని 7 అదృష్ట దేవతలలో ఇతను కూడా ఒకరు అని అంటారు. అండ్ అందుకే ఈ బొమ్మని షాప్స్ లో మరియు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం వస్తుందని కూడా అంటారు. ఇలా ఎవరి షాప్స్ లో అయినా అండ్ ఇంట్లో అయినా ఉంటే కామెంట్స్ లో తెలపండి. మీరు నైట్ టైం బిఫోర్ 10 PM కి పడుకోకుండా మొబైల్ యూస్ చేస్తున్నారా? అయితే మీ స్కిన్ ఎంత డ్యామేజ్ అవుతుందో నేను చెప్తా వినండి. మీరు బిఫోర్ 10 PM కి పడుకోకుండా మొబైల్ యూస్ చేస్తే ప్రీమెచ్యూర్ ఫేస్ వస్తుంది. లైక్ మీరు 25 years ఉంటే 35 years లాగా కనిపిస్తారు. అండ్ మీ స్కిన్ సెన్సిటివ్ వస్తుంది, లైక్ పింపుల్స్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి. ఇంకా మీ ఐస్ పైన డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చెప్పిన తర్వాత కూడా మీరు యూస్ చేస్తారని నాకు తెలుసు, కానీ ఇంకోటి వినండి. మొబైల్ బ్లూ లైట్ వల్ల ఫేస్ లో డల్నెస్ పెరుగుతుంది. ఇంకా యూస్ చేయండి. ఏంటి చేయండి, చేసుకుంటూనే ఉండండి. మీ ఫేస్ మీ ఇష్టం, నాకెందుకండి. ఎవరికైనా అలా అయితే కామెంట్స్ లో తెలపండి ప్లీజ్. ఇంకా స్టార్ట్ చేద్దాం. మీకు శ్రీ మహావిష్ణు వాహనం గురించి తెలిసే ఉంటది, అది ఎవరికి తెలియదండి. గరుడ వాహనం, గరుడ బెల్ గురించి తెలుసుకుందాం. ఈ గరుడ బెల్ 30 కోట్ల సంవత్సరాల నాటిది. దీని చరిత్రలోకి వెళ్తే ఒకసారి అమెరికాలో కోల్ మైన్ లో చాలా డెప్త్ లో ఈ బెల్ వాళ్ళకి దొరికిందంట.
ఈ బెల్ ని సైంటిస్టులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేషన్ అండ్ రీసెర్చ్ కి పంపించారు. అప్పుడు చాలా రోజుల రీసెర్చ్ చేశాక సైంటిస్టులు కూడా షాక్ అయ్యారు. ఏంటంటే ఈ బెల్ కనీసం 30 కోట్ల ఇయర్స్ ఓల్డ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. తర్వాత సైంటిస్టులు ఈ షేప్ ఎందుకు ఇలా ఉంది అని రీసెర్చ్ చేస్తే ఆ ఆకారంతో శ్రీ విష్ణు ప్రభు వాహనం కనిపించింది. ఏ రిలీజియన్ లో ఏ బుక్ లో అయినా ఒక శ్రీ విష్ణుమూర్తికి తప్ప ఎవరికి ఇలాంటి వాహనం లేదు. మన హిందూ ధర్మానికి చాలా హిస్టరీ ఉంది. ఈ గరుడ బెల్కే 30 కోట్ల ఇయర్స్ హిస్టరీ ఉంటే మరి దీని వెనుక ఇంకా ఎంత హిస్టరీ ఉంటుంది. షాకింగ్ మ్యాన్. మీలో ఎంతమందికి బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసు? దీనికి ఇంకో పేరుంది, డెవిల్స్ ట్రయాంగిల్ అని. దీని వెనుక చాలా ఉంది, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో. మొదటిసారిగా నివేదించబడిన సంఘటన అది 1945లో 5 US నౌకా కథల శిక్షణ మిషన్ అదృశ్యమైనప్పుడు. బెర్ముడా ట్రయాంగిల్ లో అనేక విమానాలు, ఓడలు మరియు వ్యక్తులు అదృశ్యమైనప్పటి నుండి 50కి పైగా ఓడలు మరియు 20 విమానాలు అదృశ్యమయ్యాయి. వారు ఎలా అదృశ్యమయ్యారో ఎవరికి తెలియదు. సముద్రపు ఒడ్డుకు మిథేన్ గ్యాస్ బుడగలు పెరుగుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఓడలు మరియు విమానాలు తేలికను కోల్పోయి మునిగిపోతున్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు బెర్ముడా ట్రయాంగిల్ ని పారానార్మల్ యాక్టివిటీ లేదా ఏలియన్ యాక్టివిటీ అని నమ్ముతున్నారు. అసలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఏముంది? ఎందుకు ఇలా షిప్స్ అండ్ ప్లేన్స్ డిసపియర్ అవుతున్నాయి? అదేంటో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి. కంటిన్యూషన్ టు పార్ట్ 2. అసలు కారణం ఏంటంటే బెర్ముడా ట్రయాంగిల్ లో మన ఇండియన్ మైథాలజీకి కనెక్షన్ ఏంటి? రామాయణంలో 2 స్టోరీస్ ఉన్నాయట. అదేంటంటే ఫస్ట్ స్టోరీ సమేక అనే ఒక డీమంది. సుందరకాండలో ఒక స్టోరీ ఇది. సమేక అనే రాక్షసి మెడిటేషన్ చేసి లార్డ్ బ్రహ్మని ఒక వరం అడుగుతుంది. ఏ ఆబ్జెక్ట్ అయినా అట్రాక్ట్ చేసే అంత పవర్ నాకు కావాలని. అప్పుడే బ్రహ్మ ఆ పవర్ ని ఇచ్చేస్తాడు. అప్పుడే మన హనుమంతుడు సీతాదేవి కోసం లంకకు వెళ్లే టైంలో హనుమాన్ ని ఒక ఫోర్స్ సముద్రం లోపలికి అట్రాక్ట్ చేసింది. అప్పుడు హనుమాన్ చిన్నగా అయిపోయి ఆ సమేక అనే రాక్షసి లోపలికి వెళ్ళిపోయి బాడీ పార్ట్స్ అన్ని స్మాష్ చేస్తాడు. అప్పుడు ఆ రాక్షసి భయపడి ఒక ప్లేస్కి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ఆ రాక్షసికి ఉన్న పవర్స్ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీతో మ్యాచ్ అవుతున్నాయి. అందుకే షిప్స్ అండ్ ప్లేన్స్ డిసపియర్ అవుతున్నాయి అని నమ్ముతున్నారు. సెకండ్ స్టోరీ రావణాస్ ఇమ్మోర్టల్ జెమ్. రావణుడి నాభిలో ఒక రత్నం ఉంది. అది అమృతం యొక్క వరం కలిగి ఉంది. రాముడు రావణాసురుడిని చంపేశాక ఆ జెమ్ ని రాముడు హనుమంతుడికి ఇచ్చి ఎక్కడైనా డీపెస్ట్ పాయింట్ ఆఫ్ ఓషన్ లో పెట్టమని చెప్తాడు. ఎందుకంటే ఆ జెమ్ చాలా పవర్ఫుల్, ఫ్యూచర్ జనరేషన్స్ కి హామ్ కావద్దు అని. సో హనుమాన్ ఆ జెమ్ ని డీపెస్ట్ పాయింట్ ఆఫ్ ఓషన్ లో పెడతాడు. ద డీపెస్ట్ పాయింట్ ఈస్ సిమిలర్ టు బెర్ముడా ట్రయాంగిల్. సో అందుకే అక్కడ షిప్స్ అండ్ ప్లేన్స్ డిసపియర్ అవుతున్నాయి. కర్ణుడి కవచకుండాలు ఎక్కడున్నాయో మీకు తెలుసా? నేను చెప్తా వినండి. ఒకసారి మనం మళ్ళీ బ్యాక్ స్టోరీకి వెళ్తే ఇంద్రుడు మోసం చేసి కర్ణుడి దగ్గర కవచకుండాలు దక్కించుకున్నాడు. కానీ వాటిని తీసుకొని స్వర్గం లోపలికి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఇంద్రుడు భూమి మీద ఒక ప్రదేశం దగ్గర దాచిపెడదామని వెళ్తుండగా చంద్రుడు వాటిని దొంగలిస్తాడు. ఇప్పుడు సముద్రుడు వచ్చి చంద్రుడిని అడ్డుకొని కవచకుండాలని రక్షిస్తాడు. కర్ణుడికి కవచకుండాలలో సూర్యుడు ఇస్తాడు కాబట్టి సూర్యుడు కూడా వాటిని రక్షిస్తాడు. అప్పటి నుండి భూమి మీదనే సూర్యుడు మరియు సముద్రుడు కవచకుండాలకి కాపలా కాస్తూ ఉన్నారు. ఇప్పుడు అది ఎక్కడుందంటే ఒడిశాలోని కోనార్క్ టెంపుల్ కింద ఈ కవచకుండాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా సూర్యుడు మరియు సముద్రుడు వాటిని కాపలా కాస్తూనే ఉన్నారు. పూరి జగన్నాథ్ టెంపుల్ జరిగిన ఒక చిన్న కథ గురించి చెప్తా వినండి. జగన్నాథ స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత అక్కడున్న పూజారులు హ్యాండ్స్ లో వాటర్ పోసుకొని స్వామివారి ఫేస్ ని వాళ్ళ హ్యాండ్స్ లో చూస్తారు. ఆ ముఖం చూస్తేనే స్వామివారు నైవేద్యం స్వీకరించినట్లు అని అనుకుంటారు. కానీ 1890లో ఒకసారి స్వామివారి ముఖం హ్యాండ్స్ లో కనబడదు. దాంతో భయపడిపోయిన పూజారులు అక్కడి రాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. అప్పుడు ఆ రాజు అక్కడికి వచ్చి వేరే రుచికరమైన వంటలు అన్ని చేపించాడు. కానీ ఎన్ని పెట్టినా స్వామివారి ముఖం మాత్రం హ్యాండ్స్ లో ఉన్న వాటర్ లో కనబడదు. దానితో స్వామివారు నైవేద్యం స్వీకరించే వరకు నేను కూడా ఏమి తినను అంటూ ఆ రాజు అక్కడే టెంపుల్లో పడుకుంటాడు. ఇప్పుడు ఆ రాజు కలలో ఆ జగన్నాథ స్వామి వచ్చి ఇలా అంటాడు, రాజా పక్క వీధిలో వేదమాత అనే ఒక ముసలావిడ ఉంది. ఆమె నన్ను ఎంతో ప్రేమతో నన్ను అక్కడికి పిలిచింది కాబట్టి ఆమె చేసిన వంట తినడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంతేకాని మీరు పెట్టిన ఆహారం నచ్చక కాదు. మీరు ఇప్పుడు నాకు నైవేద్యం పెట్టండి, తింటాను అని రాజు కలలో ఆ స్వామి చెప్తాడు. తర్వాత వెంటనే రాజు మేల్కొని పూజారుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ నైవేద్యం పెట్టిస్తాడు. అప్పుడు స్వామివారు నైవేద్యం స్వీకరించిన వెంటనే స్వామివారి ఫేస్ పూజారుల హ్యాండ్స్ లో కనబడుతుంది.